నమస్తే మిత్రులారా, తెలుగు మోటో టెక్ ఛానల్కు స్వాగతం అండి. ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పల్సర్ BS6 2021 మోడల్. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ అనేది 1,20,000 ఉంది. సో వివిధ రకాల ప్రాంతాలలో వివిధ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. సో ఎప్పటికి ఇదే ప్రైస్ ఉండదండి. సో దీని యొక్క డౌన్ పేమెంట్ వచ్చేసరికి 40,000 డౌన్ పేమెంట్ కట్టి ఈ వెహికల్ని మీరు తీసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వెహికల్ని తీసుకొని మేము దగ్గర 8 months అవుతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అదేవిధంగా దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ మంత్స్లో నేనైతే చెప్పగలుగుతాను. ఈ యొక్క 8 months ఎక్స్పీరియన్స్లలో దీని యొక్క బల్బు చూసినట్టయితే ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది. సో బల్బ్ అనేది హాలోజన్ బల్బ్ ఇచ్చారు. నేను ఒకసారి చూపిస్తాను మీకు హాలోజన్ బల్బ్ అనేది. సో ఇది హాలోజన్ బల్బు. పైన చూసినట్టయితే 2 పైలట్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇవి సైడ్ ఇండికేటర్స్ పక్కన ఉన్నాయి. సో ఇవి కూడా బల్బు టైప్స్లో ఇచ్చారు. అట్లీస్ట్ వీళ్ళు కొంచెం LED ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. LED అనేది కొంచెం లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే టైల్ లైట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు టైల్ లైటింగ్ అనేది LED ఇచ్చారు. సో LED అనేది ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. రాత్రిపూట సెక్షన్లో కానీ ఎవరైనా చూసిన వెంటనే ఇది పల్సర్ బైక్ అని తెలిసిపోయేటట్టుగా చాలా బాగా బ్రైట్నెస్ వస్తుంది. సైడ్ ఇండికేటర్స్ కూడా బల్బు టైప్లో ఇచ్చారు. LED ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. సెక్షన్లో చూసినట్టయితే BS6 ఉంది. ఇక్కడ చూసినట్టయితే మఫ్లర్ ఉంది. సో సైడ్ ఇండికేటర్స్ కూడా వీళ్ళు కనీసం LED ఇస్తే బాగుండేది. దీని యొక్క టైరింగ్ సెక్షన్ అయితే చూడడానికి ఈ టైప్లో ఉంటుంది. విత్ అలాయ్ వీల్స్తో లభిస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. సో ఈసారి వీళ్ళు 150cc ABS తీసుకొచ్చారు. సో ABS అనేది చాలా అంటే చాలా బెటరు. సో ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. సో అదేవిధంగా ABSలో 260mm డిస్క్ కూడా వాడారు. దీని యొక్క టైర్ సైజ్ చూసినట్టయితే ఒకసారి చూపిస్తాను. 80/100 17 inches ట్యూబ్లెస్ టైర్స్ వాడారు. సో ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఎక్కువ పంచర్ కాకుండా ఉంటాయి. సో ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్కు చాలా అంటే చాలా బెటర్. సో బ్యాక్ టైర్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ టైర్ అయిన కూడా బాగానే ఉంది. సో బ్యాక్ టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్తో లభిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే 100/90 17 inches ట్యూబ్లెస్ టైర్తో లభిస్తుంది. సో ఇక్కడ ABS సెన్సార్ మీద 130mm డ్రమ్ బ్రేక్ వేరియంట్ వాడారు. ఇక్కడ చూసినట్టయితే టైర్ హగ్గర్. సో బురద గిట్ల ఏమన్నా చిమ్మకుండా ఇక్కడ టైర్ హగ్గర్ ఇచ్చారు. దీని యొక్క సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే ట్విన్ షాక్ అబ్జర్వ్తో పాటు గ్యాస్ ఫిల్డ్ విత్ చాసెస్ ఇచ్చారు. సో పర్లేదు ఓవరాల్గా దీని సస్పెన్షన్ అనేది వీరు చెప్తున్న ప్రకారం ఈ సస్పెన్షన్ తోటి లాంగ్ రైడ్ కూడా కంఫర్టబుల్గా వెళ్ళవచ్చు అని చెప్తున్నారు. సో నాకు తెలిసిన కాడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండానే వెళ్తుంది. సో ఈ సస్పెన్షన్స్ అనేది నేనైతే ఖచ్చితంగా దీనికి ప్రిఫర్ చేస్తాను. పర్లేదు, ఈ సస్పెన్షన్స్ అనేది బాగానే ఉంది. ముందు సస్పెన్షన్ చూసినట్టయితే ఈ సస్పెన్షన్స్ అనేది ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే టెలిస్కోప్ సస్పెన్షన్ వాడారు. సో ఈ సస్పెన్షన్స్ అనేది లాంగ్ రైడ్ కూడా పర్లేదు, ఓవరాల్గా బాగానే ఉంటుంది. సో మంచి సస్పెన్షన్ అని నేను అనుకుంటున్నాను. ముందుగా సేటింగ్ పొజిషన్ చూసినట్టయితే సేటింగ్ అనేది నాకైతే ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే హ్యాండిల్ బార్ ఉంది. సో ముగ్గురు కూర్చొని వెళ్ళే విధంగా ఉంది సీటింగ్ అనేది. ఫ్యామిలీకి అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే 50 లీటర్స్తో లభిస్తుంది. ఇక్కడ చూసినట్టే పల్సర్ 3D లోగో ఉంది. సో దీని యొక్క గ్రాఫిక్స్ అనేది రెడ్ కలర్ బ్లాక్ అనేది చూడడానికి చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో బ్యాక్ సైడ్ అని మీకు విషయం చెప్తానండి. సో సైలెన్సర్ కాడండి. సో సైలెన్సర్ అనేది కొంచెం హీట్ అవుతుంది. దీనిపైన అయితే క్రోమ్ ఫినిషెస్ ఇట్లా మఫ్లర్ ఇట్లా ఇచ్చేసరికి ఏం ప్రాబ్లం అయితే లేదు, బట్ కొంచెం అయితే హీట్ అవుతుంది. ప్యాసింజర్ ఇక్కడ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. సో ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా మీరు చూడవచ్చు, చాలా బాగానే ఉంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్తో ఇస్తున్నారు. ఇది బ్రేక్ అండి. ఇక్కడ చూసినట్టు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్. చూసారా? దీని ఇంజన్ గురించి మెయిన్గా మాట్లాడాలి. సో దీని యొక్క ఇంజన్ విషయానికి వచ్చేసరికి 4-stroke 2-valve ట్విన్ స్పార్క్ BS6 ఇంజన్తో లభిస్తుంది. కంప్లీటెడ్ DTS ఇంజన్స్తో లభిస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్తో లభిస్తుంది దీని యొక్క ఇంజన్ అనేది. సో ఇది కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్తో లభిస్తుంది. నేను 150cc
నడిపినప్పుడు, సో పాత BS4 నడిపినప్పుడు దానికి దీనికి కొంచెం మార్పు అయితే మీరు లైట్గా చూస్తారు, స్లైట్లీ అంతే, అంతకన్నా ఎక్కువైతే ఏం చూడరు. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ ట్యూనింగ్ అనేది వేరే ఉంది. సో ఇంజన్ ట్యూనింగ్ అనేది కొంచెం చేంజ్ ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే క్యాథలిటిక్ కన్వర్టర్ ఇచ్చారు. సో దానికి ఏమైనా తాకకుండా దీనికి ఇక్కడ మంచి ఫినిషింగ్ ఇచ్చారు, చూడడానికి స్పోర్టివ్ లుక్లో ఉంది. సో ఇది ఆక్సిజన్ సెన్సార్. సో ఇది చూడడానికి ఇలా అట్రాక్టివ్గా ఉంది, బాగుంది. సో గ్రౌండ్ కంటే కిందున్న దానికి కూడా తాకట్లేదు, ఏదైనా ఎత్తు వంపులు వెళ్ళినప్పుడు దీనికి తాకటం లేదు. సో మంచి హైట్నే ఇచ్చారు. అంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165 mm ఉండడం వల్ల సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో బాగానే ఉంది ఓవరాల్గా. దీని ఆర్ఎన్ కూడా బాగానే ఉంది. శారీ గార్డ్ ఇచ్చారు ఇక్కడ, చున్నీ గిట్ల ఏమైనా పడకుండా వీల్లో ఇలా ప్రొటెక్ట్గా ఉంటుంది. ప్యాసింజర్ సైడ్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ప్యాసింజర్ మన కాల్స్ పెట్టుకోవచ్చు సైడ్కు. ఇది ఫుట్ రెస్ట్. ఇక్కడ గేర్ పొజిషన్, ఇది 5 గేర్స్తో లభిస్తుంది కానీ. సో అలా ఈసారి వీళ్ళు గ్రాఫిక్స్ విషయాలలో చూపిస్తాను ఒకసారి. ఇక్కడ 150 నుంచి మొదలు పెడితే, ఇక్కడ 150cc నుంచి మొదలు పెడితే గ్రాఫిక్స్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. సో వీళ్ళు ప్రతిసారి గ్రాఫిక్స్ అనేది చేంజ్ చేస్తున్నారు. సో లైక్ రెడ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ మళ్ళీ డిఫరెంట్గా ప్రతిసారి వీళ్ళు డిఫరెంట్గా చేస్తున్నారు. సో ప్రతి ఒక్క కస్టమర్ తనకు ఏ విధంగా కలర్ ట్యూన్ కావాలో ఆ విధంగా వీళ్ళు వివిధ రకాలుగా తీసుకున్నారు. న్యూయన్ తీసుకొచ్చారు, స్టాండర్డ్ తీసుకొచ్చారు, డ్యూయల్ డిస్క్ తీసుకొచ్చారు. సో ఇలా సో దీని యొక్క హ్యాండిల్ బార్ వచ్చేసరికి ఇలా స్పోర్టివ్ లుక్లో ఉంటుంది. దీని యొక్క మిర్రర్ సైజ్ టైప్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి. సో చాలా వరకు పల్సర్ వెహికల్కు సో మిర్రర్స్ తీస్తున్నారు, సో మిర్రర్ తీసి వాడుతున్నారు. సో అలా తీయకండి, అంటే బ్యాక్ సైడ్ వచ్చిన వారు అవపడరు. ఇక్కడ చూసినట్టయితే స్పీడోమీటర్ ఉంది, RPM లిమిటెడ్ ఉంది. ఈసారి BS6లో మెయిన్గా ఈసారి వీళ్ళు ఇక్కడ ఇంజన్ వార్నింగ్ బల్బు తీసుకొచ్చారు. ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఫ్యూయల్ వార్నింగ్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే సైడ్ ఇండికేటర్స్, న్యూట్రల్ పొజిషన్, అదేవిధంగా ఐబీఎం, లో బీమ్, ABS, రిస్టెడ్ బటన్స్ ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. దీని ఒక కీస్ చూపిస్తాను నేను. కీస్ పొజిషన్ అయితే ఇలా ఉంది. కీస్ వాళ్ళ ద్వారా అయితే నాకు ఏం ప్రాబ్లం రాలేదు, బట్ ఒక కీ పోయింది. సో ఇది సెకండ్ కీ ఆల్టర్నేట్గా. సో చూడ్డానికైతే ఇలా ఉంటుంది. హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, సైడ్ ఇండికేటర్స్, క్లచ్. స్విచ్చెస్ విషయానికి వచ్చేసరికి నాకు స్విచ్చెస్ విషయాలలో బజాజ్ వాళ్ళది చాలా అంటే చాలా బాగుంటాయి. సో పల్సర్ అందులో అయితే హైలైట్ ఉంటాయి. నేను ఎందుకు ఇక్కడ అంటున్నానంటే ఇవి రాత్రిపూట కూడా విజిబిలిటీలలో చాలా అంటే చాలా బాగుంటాయి. ఎటైనా లాంగ్ రైడింగ్ వెళ్ళినప్పుడు మనం ఎక్కడ స్విచ్ ఉందో వెతుక్కోనక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇందులో బ్లింక్ అవుతూ ఉంటాయి. సో వాటిని చూసి వెంటనే మనం పొజిషన్ మార్చుకోవచ్చు. చూడడానికైతే మంచి స్పోర్టివ్ లుక్లో ఉంటాయి అలా. సో ఇక్కడ చూసినట్టయితే ఇంజన్ కట్ ఆఫ్ ఉంది. సో ఇక్కడనే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ చేసుకొని ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో ఇది 150కి ఇందులో మంచి ఫ్యూచర్ తీసుకొచ్చారు. సో లాస్ట్కు నేను చెప్తాను దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్. ముందుగా ఒకసారి దీని యొక్క ఇక్కడ చూసినట్టయితే సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ ఇచ్చారు. సో ఇక్కడ సైడ్ స్టాండ్ ఆన్ చేస్తే ఇక్కడ వేసాము కానీ సో వెహికల్ అనేది ఆన్ కాదు అసలే. సో అది తీస్తే మాత్రమే ఇక్కడ వెహికల్ ఆన్ అవుతుంది. సో ఇలా ఇది ఒక BS6లో మంచి ఫ్యూచర్, ఇది నాకు బాగా నచ్చింది. ఒకసారి నేను వెహికల్ ఆన్ చేస్తాను. మెయిన్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం చాలా వరకు ప్రోస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్ విషయానికి వచ్చేసరికి మేజర్గా ఈసారి వీళ్ళ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,20,000 ఉంది. మేము 1 lakh సిరీస్లో వస్తుంది కావచ్చు అని మేము వెళ్ళాము, బట్ 1,20,000 అయింది. ఇప్పుడైతే మరీ పెరగవచ్చు. దీని యొక్క లైటింగ్ సెక్షన్ గురించి చూసినట్టయితే సో ఇక్కడ వీళ్ళు హాలోజన్ బల్బు వాడారు. సో అట్లీస్ట్ 150cc కాబట్టి LED ఇస్తే బాగుండేది.
సైడ్ ఇండికేటర్స్ అన్న ఎల్ఈడి ఇచ్చినా బాగుండేది. సో చాలా వరకు సైడ్ ఇండికేటర్స్ అనేది ఈసారి ఎల్ఈడి వస్తుందని నేను అనుకున్నాను, బట్ ఇక్కడ హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. సో 150 సీసీలలో సో చాలా వరకు ఎల్ఈడి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే 125 సీసీలలో కూడా ఇప్పుడు ఎల్ఈడి వస్తున్నాయి చాలా వరకు వెహికల్స్. ఇందులోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే మేజర్గా ఈసారి ఏబిఎస్ ఇస్తున్నారు. 150 సీసీ కాండి ఫుల్లీ డిజిటల్ మీటర్ టచ్ చేస్తే బాగుండేది. సో ఫుల్లీ డిజిటల్ మీటర్ అనేది 150 సీసీలలో హైలైట్గా ఉండేదని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే 125 సీసీలలో కూడా ఫుల్లీ డిజిటల్ మీటర్ వెహికల్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇది అండి. సో చాలా వరకు దీని యొక్క ఖర్చు విషయానికి వచ్చేసరికి దీని యొక్క క్లచ్ వైర్ అనేది తెగింది. సో బజాజ్ పార్ట్స్లలో క్లచ్ వైర్ తెగినప్పుడు దాని ప్రైస్ అనేది చాలా టూ కాస్ట్గా ఉంది. సో ప్రైజింగ్ అనేది స్పేర్ పార్ట్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువనే తప్ప అంతకు మించి అయితే ఏం లేదు. దీని యొక్క స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబుల్గా సరైన షాపులలో కానీ ఎక్కడ పడితే అక్కడ దొరకటం లేదు. సో దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి నాకు తెలిసిన గారికి 45 to 50, నాకైతే 49 వచ్చింది. సో మంచి హైవే మీద వచ్చేసరికి 52 వచ్చింది. మీరు కనుక పల్సర్ వాడితే మీ యొక్క వెహికల్ అనేది ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వెహికల్ అనేది లాంగ్ రైడింగ్ వెళ్ళడానికి చాలా పర్ఫెక్ట్ వెహికల్, బట్ టాప్ స్పీడ్లో వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది. సో అంతకు మించి అయితే ఏ ప్రాబ్లం లేదు. సో ఈ ఓవరాల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.